హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ రెసిపీ కోసం మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పెసరకట్టు అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏం కావాలో ఫస్ట్ చెప్పేస్తా. పెసరపప్పు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, తాలింపు కోసం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? చూడండి, నేను పప్పు అయితే ఉడికించేసుకున్నాను మెత్తగా. దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేసి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఎంత వాటర్ కావాలో అంత, మనకు ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ అంతా వేసుకోవాలండి. పప్పు మంచిగా మ్యాష్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు వేసి. దీనికి సరిపడగా వాటర్ పోసుకుందాం. ఎంత కావాలంటే అంత. కొంచెం పల్స్గా ఉంటేనే బాగుంటుందండి చారు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. వాటర్ పోసిన తర్వాత నేనైతే ఒక్క నిమ్మకాయ దీంట్లో రసం తీసుకుంటున్నా. పులుపు తగ్గట్టు వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే ఒకటైతే వేస్తున్నా. దీనిలోనే రుచికి తగ్గంత సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా బాయిల్ చేయాలి. చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. చారు మంచిగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తాలింపు తీసుకొని చారులో వేసుకున్నామండి. మంచిగా ఫ్రై అయిన దాంట్లో తాలింపు వేసుకున్నాం. ఎంతో టేస్టీ చారు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.